శ్రీవరదమూర్తయే నమో నమః. గణపతి యొక్క తత్వంలో మరొకటి ఆయన బలస్వరూపుడు, పుష్టి స్వరూపుడు. గణపతికి పురాణంలో పుష్టిపతి అని ఒక పేరున్నది. అన్ని పుష్టులకు పతిట. అందుకే ఆయన స్వరూపం కూడా పుష్టిగా ఉంటుంది. పుష్టి అంటే అర్థం ఏంటంటే సమృద్ధి అని అర్థం. అన్నీ సమృద్ధిగా ఉంటే అది పుష్టి. అదే గణపతి దగ్గర 2 శక్తులు ఉన్నాయని చెప్తారు, వృద్ధి సిద్ధి. కొందరు బుద్ధి సిద్ధి అని అంటారు, కానీ అది కూడా వేరే భావం. కానీ వృద్ధి సిద్ధి అనేది ప్రధానం కనబడుతుంది. వృద్ధి అంటే సమృద్ధి, వృద్ధి అని 2 భావాలు తీసుకోవచ్చు. వృద్ధి అంటే పెరుగుదల. సృష్టిలో ప్రతివాడు తాను ఎలా ఉన్నాడో అలా ఉండాలనుకోడు, ఇంకా ఇంకా వృద్ధి చెందాలని అనుకుంటూ ఉంటాడు. కనుక వృద్ధి సమృద్ధి ప్రతివాడు కోరుకునేదే. అందుకు వృద్ధి సమృద్ధి అనే భావమే వృద్ధి అనే దానిలో కనబడుతున్నది. అన్నిటినీ వృద్ధి చేసేవాడు, సమృద్ధినిచ్చేవాడు కనుక ఆయన ఒక శక్తి వృద్ధి, ఇంకో శక్తి సిద్ధి. ఏదైనా సరే మనం ప్రారంభిస్తే సిద్ధి పొందాలని అనుకుంటాం, సిద్ధి లేదు అనుకుంటే అసలు ప్రారంభమే చేయం. కనుక ప్రతివాడికి లక్ష్యము సిద్ధి. ఈ సిద్ధులు అనేక రకాలు. విద్యార్థికి విద్యలో సాఫల్యం సిద్ధి, ఒక ఆధ్యాత్మిక సాధకుడికి మోక్షము సిద్ధి. కనుకనే ఎవరెవరు ఏ సాధనలు చేసినా ఐహిక సాధనలు మొదలుకొని పారమార్థిక సాధనల వరకు వాటి ఫలమిచ్చేవాడు ఈ భగవానుడే. కనుక గణపతి వృద్ధి సిద్ధి అనే శక్తులతో ఉంటాడు. కనుక వీళ్ళని భార్యలుగా చెప్తారు, వృద్ధి సిద్ధి భార్యలు అని. అలాగే బుద్ధి సిద్ధి భార్యలను కూడా చెప్పడం ఉంది. బుద్ధి అంటే జ్ఞానం. ఏ పనిలో సాఫల్యం సాధించాలన్నప్పటికీ ముందు ఆ పని ఎలా చేయాలనే జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం రాణించితే సిద్ధి వస్తుంది. అందుకు ఒక పనికి కావలసింది, ఆ పనికి కావలసిన జ్ఞానం ఒకటి, ఫలం ఒకటి. కనుక జ్ఞానము ఫలము 2 ఆయనకు శక్తులుగా చెప్పారు. అందుకే బుద్ధి సిద్ధి అని భార్యలు అన్నారు. కొందరు అంటారు గణపతి బ్రహ్మచారి కదండి, మళ్ళీ 2 భార్యలు ఏమిటని. ఇంకా గణపతికి చాలా రకాల భార్యలని చెప్పారు. ఆ లక్ష్మీ గణపతి స్వరూపం ఉన్నది. ఇప్పుడు బుద్ధి సిద్ధి చెప్పుకున్నాం. ఇంకా పుష్టి అనే మరొక భార్య ఉందిట. ఏమిటండి ఇన్ని రకాల కథలు అంటే, కొంచెం మన బుద్ధిని కాసింత ఉపయోగిస్తే అర్థమైపోతుంది. భగవంతుడు, ఆయనకు భార్యలు పిల్లలు అనేది ఒక ప్రతీకవాదం. అది ఉపాసనా సంప్రదాయంలో మనం ఆ శక్తికి ఒక రూపం కల్పించి అది ఆయన యొక్క పత్ని అని భావించి ఆరాధించడం వల్ల ఫలితం ఉంటుందంతే. భార్య అంటే విడని శక్తి అని అర్థం. విడవకుండా అంటిపెట్టుకునే శక్తికి భార్య అని పేరు. అలాగే వారి నుంచి లభించే శక్తికి పుత్రుడు అని పేరు. ఇలా మనం పరిశీలిస్తే గణపతికి బుద్ధి సిద్ధి 2 భార్యలుగా చెప్పారు. అంటే జ్ఞానము సాఫల్యము ఈ 2 ఆ పరబ్రహ్మ యొక్క శక్తులు. వీటితోనే ప్రపంచం నడుస్తుంది. ప్రపంచంలో ఏది నడవాలని 2 ఉండాలి. అందుకే భగవంతుడైన గణపతి ఈ 2 శక్తులతో ప్రపంచం నడుపుతున్నాడు. అంతేకాదు దానివల్ల లభించేవి 2 ప్రతివాడు కోరుకునేవి. అదే గణపతికి 2 పుత్రులు ఉన్నారట. వాళ్ళ పేరు క్షేముడు లాభుడు. డూడు అంటే పురుషవాచకం కనబడుతుంది, కానీ క్షేమం లాభం అది ఎవరికి అక్కర్లేదు. సిద్ధి బుద్ధిపతి అయినటువంటి గణపతి పుత్రులు అంటే వారి నుంచి వచ్చిన వారు ఎవరు అంటే క్షేమం లాభం. గణపతి అనుగ్రహం వల్ల ఈ 2 వస్తాయి. క్షేమము లాభము అంటే లేనిది రావడం లాభము, ఉన్నది పోకుండా ఉండడం క్షేమము. కనుకనే మనకు లేనిది కావాలనుకునేది ఆయన సత్ఫలితాలు ఇస్తాడు, అది లాభం. ఆ వచ్చిన సత్ఫలితం చేజారిపోకుండా వృద్ధి చేస్తూ కాపాడుతాడు కనుక క్షేమం. కనుక గణపతి అనుగ్రహం వల్ల మనకి క్షేమము లాభము లభిస్తాయి. అనుగ్రహాన్ని పుత్రులని చెప్పారు. ఇది గణపతి అనుగ్రహ వైఖరులనే మన పరివారంగా చూపిస్తున్నాం. అదేవిధంగా విఘ్నము. గణపతి అనగానే విఘ్ననాశకుడు అని చాలా ప్రసిద్ధి. ఇది ఆలోచిస్తే అన్ని కోణాల్లో సరిపోతుంది. ఉదాహరణకి వేదాంతపరంగా ఆలోచిస్తే మోక్షం కావాలని సాధన చేసేవాడికి జ్ఞానావరోధములను వస్తూ ఉంటాయి. అందుకే మోక్షం గురించి చెప్తూ వేదాంత శాస్త్రం మాట ఉన్నది, మోక్షం అనేది కొత్తగా వచ్చేదేమీ కాదయ్యా. ఉదాహరణకి సూర్యుడి చుట్టూ మబ్బు ఆక్రమించిపోయినప్పుడు సూర్యుడు కొత్తగా రానక్కర్లే, ఉన్న మబ్బు తొలగిపోతే చాలు. అదేవిధంగా ఆత్మతత్వం ఎప్పుడూ ఉన్నదే, దానిని ఆవరించిన ప్రతిబంధకం తొలగిపోవాలి. ఈ ప్రతిబంధకం అనే మాట వేదాంత శాస్త్రంలో వాడారు. దీన్ని జ్ఞాన ప్రతిబంధకం అని అంటారు. కనుక వేదాంత పరంగా జ్ఞాన ప్రతిబంధకమైనటువంటి అజ్ఞానం తొలగిపోవాలి. అక్కడ జ్ఞాన ప్రతిబంధకమైన అజ్ఞానమే విఘ్నం. అది తొలగించే ఈశ్వర కృపయే గణపతి. ఆయన కృప ఉంటే కానీ జ్ఞాన ప్రతిబంధకం తొలగదు, మోక్షం రాదు. మోక్షమే సిద్ధి. కనుక మోక్షం అనే సిద్ధిని ఇవ్వడం కోసం జ్ఞాన ప్రతిబంధకాన్ని తొలగించేవాడు కనుక అని విఘ్ననాశకుడు అంటారు. ఇది మోక్షగాములకు కావలసిన అర్థం. అయితే కార్యసాఫల్యం కోరేవారికి పనులుకున్న అన్ని విఘ్నాలు తొలగిస్తాట. విఘ్నాలు బయట నుంచి వచ్చేవే కాదు, మనలో కూడా అనేక దురాలోచనలు ఉంటాయి. ఒక్కొక్కప్పుడు మన బుద్ధి సరిగ్గా పనిచేయక ఒకదానికోటి చేస్తాం. దానివల్ల వచ్చే దుష్ఫలితాలు కూడా భగవద్ అనుగ్రహం వల్లనే తొలగాలి. అన్నీ మన నిర్వాకాల వల్ల జరగాలని అనుకుంటాం, మన ప్రయత్నం మనం చేస్తాం. కానీ సాఫల్యం జరగాలి అంటే మనకు మించిన ఒక మహాశక్తి అనుగ్రహించాలి. ఆ శక్తే గణపతి. కనుక విఘ్ననాయక అనే పదానికి అర్థం ఏంటంటే విపత్తి అంటేనే విఘ్నంట. విపత్తులంటే బాధలు ఆపదలు అని అర్థం. వాటిని తొలగించువాడు గనక
వినాయకుడు, విఘ్ననాయకుడు అంటే విపత్తులు తొలగించువాడు, ఇది ఒక అర్థం. అలాగే వినాయక అనే పేరుకు మరొక అర్థం ఉన్నది, చాలా అద్భుతమైన అర్థం. నాయకుడు అంటే నడుపువాడు అని అర్థం. నడిచే పద్ధతి నీతి అంటారు, నడిపేవాడిని నేత అంటారు. నాయకుడన్నా నేత అన్నా ఒకటే. అయితే నడిచే పద్ధతిని ధర్మము అని అంటారు. ప్రతివాడు కూడా ధర్మబద్ధంగా వెళ్ళాలి. ఆ ధర్మాన్ని ఏర్పరిచినది వేద రూపంతో పరమాత్మయే కనుక వేదాది ధర్మముల ప్రకారం నడవాలి. ఆ వేదాది ధర్మముల మార్గాన్ని నడిచే పద్ధతినే ఇక్కడ అది న్యాయము అని చెప్తుంది. ఆ న్యాయం ప్రకారంగా నడిపేవాడు నాయకుడు అని. కనుక సర్వజగత్తుని వాటి ధర్మాల ప్రకారంగా నడిపేవాడెవడు? సూర్యుడికి వెలిగే ధర్మం ఎవరిచ్చారు? గాలికి వీచే ధర్మం ఎవరిచ్చారు? నీటికి దాహం పోగొట్టే ధర్మం ఎవరిచ్చారు? ప్రవహించే గుణం ఎవరిచ్చారు? అలాగే కంటికి చూసే ధర్మం ఎవరిచ్చారు? ప్రకృతికి వాటి ధర్మాలు పెట్టి వాటి ప్రకారం నడిపిస్తున్నవాడెవడో వాడు వినాయకుడు అని అర్థం. విశేష నాయక వినాయక. అంతేకాదు వినయనము అంటే శిక్షణ అని అర్థం. వినయం అనే మాట కూడా లోకంలో వాడుతూ ఉంటాం. వినయం అంటే శిక్షణ, అంటే ఎలా ప్రవర్తించాలో నేర్చుకుని ప్రవర్తించాలి. ఆ నేర్చుకొని సాధన చేయడాన్ని శిక్షణ అని అంటారు. అది వినయనం అంటే శిక్షణ అని అర్థం. అలా జగత్తులో అందరికీ శిక్షణనిచ్చి నడిపించేవాడెవడో అతన్ని వినాయకుడు అంటారు. అసలు నాయకుడి లక్షణమే అది. ప్రతివాడిని జాగ్రత్తగా తీర్చిదిద్ది నడిపించాలి. ఒక్కసారి ఆయన్ని శరణు వేడితే మన బుద్ధుల్ని తీర్చిదిద్ది చక్కగా నడిపించి సద్గతులు కల్పిస్తాడు. కనుక వినాయక అనగా మా బుద్ధుల్ని తీర్చిదిద్ది బాగు చేయువయ్యా అనే ప్రార్థన వినాయక అనే సంబోధనలోనే ఉన్నది. అంత అద్భుతమైన శబ్దం వినాయక శబ్దం. ఒక మనల్నే కాదు సర్వజగత్తుని తీర్చిదిద్ది నడిపేవాడు. మొత్తానికి గణపతి అంటే పెద్ద లీడర్ అని అర్థం. గణపతి, గణము అంటే సమూహం, సమూహానికి నాయకుడు అని కానీ అక్కడ కూడా నాయకుడు అని తెలిసిపోతున్నది. అందుకే వినాయక, విఘ్ననాయక, గణపతి ఇవన్నీ కూడా ఆయన సమూహాన్ని చాకచక్యంగా నడిపేవాడు అని తెలుస్తున్నది. అంతేకాదు గణేశ అనే నామాన్ని భావన చేస్తూ ఉంటే శక్తి ఉంది. అందులో గ నా ఈశ అనే దానిలో మంత్రశక్తి గురించి మంత్రదృష్టిలైన ఋషులు చాలా చెప్పారు. అసలు గ అనే అక్షరానికే చాలా గొప్ప శక్తి ఉందట. అందుకే గణపతికి గవర్ణ ప్రియ అని. గవర్ణము చాలా గొప్పదే, అది ప్రభుత్వ వాచకం. అది మనం ఇప్పుడు ఆధునికమైన శబ్దాల్లో కూడా ఇదే భావం మనకు ధ్వనిస్తున్నది. కనుక సర్వశ్రేష్ఠత్వాన్ని తెలియజేస్తుంది గమ్ అనేటువంటి బీజాక్షరం. అది గణపతి యొక్క మహాబీజం అన్నారు. ఇది సరైన గురువు ద్వారా ఉపదేశం చేసి జపం చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్తారు. అలానే గాతో మొదలయ్యే గణేశ అనే నామంలో చాలా శక్తి ఉన్నది. ఆ గణేశ అనేది సంపూర్ణ పరబ్రహ్మంను ఎలా తెలియజేస్తుందో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు.